క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా యేసు ప్రభువుని గురించినటువంటి కొన్ని సంగతులు మీతో పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశంకై దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. అంతేకాక ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వన్ టీవీ మరియు మన తెలుగు టీవీ యాజమాన్యానికి, మరి వారు ఎంతో ఈ కార్యక్రమంలో పురోగతి సాధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి కూడా నేను అభినందనలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇంకా నా పేరు ఎండి వరప్రసాదరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. 18 సంవత్సరాల క్రితం రిటైర్ అయినాను. మ్యాథమెటిక్స్ లెక్చరర్ను. అయితే మ్యాథమెటిక్స్ లెక్చర్గా ఉన్నంతకాలము చాలా బిజీగా మరి ఎంసెట్లు అవి ఇవి చెప్తూ కాలం గడిపాను. ఈ రిటైర్మెంట్ లైఫ్ ఇంకా వాటి జోలికి పోవద్దు అనుకున్నాను. మరి దేవుని సేవలో నేను సర్వీస్ చేయాలని చెప్పేసి ఉత్సాహపడి మరి దేవుని సేవలో థియలాజికల్ స్టడీస్లో బీడీ చేశాను. అంతేకాక ఈ థియలాజికల్ స్టడీలో డాక్టరేట్ కూడా సంపాదించాను. దేవుని దయ వల్ల ఆయా కార్యక్రమాల్లో, ఆయా చర్చల్లో నేను సందేశాలు ఇస్తూ నా కాలాన్ని గడిపిస్తుంటున్నాను. ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు దాటినాయి. సరే, ఈ కర్నూలులో పురాతనమైనటువంటి అంటే 105 సంవత్సరముల చరిత్ర గల కోల్స్ సెంటీనల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యున్ని. మరి ఆ కోల్స్ సెంటీనల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కర్నూలులో నిర్మించినటువంటి వారు డబ్ల్యూ స్టాంటన్ దొరగారు. అయితే వారికి ఆర్థిక సహాయం చేసినటువంటి వారు డాక్టర్ కోల్స్ అకర్మన్ గారు. వారి యొక్క ఔదార్యం వల్లనే మరి ఈ పురాతనమైనటువంటి సంఘము, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి సంఘము, ఎంతోమంది సేవకులను పంపించినటువంటి సంఘము మరి ఎస్టాబ్లిష్ అయిందని చెప్పడకు ఎంతో సంతోషిస్తుంటున్నాను. మరి నా పిల్లలు కూడా, నా కుమారుడు ఆ సిసి చర్చిలో సెక్రటరీగా పనిచేస్తుంటున్నాడు. నా మనవన్లు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఒకడు కీబోర్డ్ ప్లే చేస్తాడు, ఒకడు తపలా ప్లే చేస్తాడు. ఇది బ్రీఫ్గా నా యొక్క ఉపోద్ఘాతం. ఇంకా క్రిస్మస్ గురించి చెప్పమన్నారు, క్రీస్తు జనన గురించి చెప్పమన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. యాక్చువల్గా ఈ క్రిస్మస్ అనేటువంటిది డిసెంబర్ 6 ఆనంద మాసం అని పేరు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా ఎంతో ఆనందోత్సవాలతో ఒక నెల రోజుల పాటు జరిపేటువంటి ఆ పండుగ ఇది. మరి ముఖ్యమైన నగరాలైనటువంటి ప్యారిస్, తర్వాత ఈ టోక్యో, ఇటువంటి నగరాల్లో ఒక గంటలు ట్రాఫిక్ స్తంభించిపోతుంది. మరి వ్యాపారవేత్తలకు కూడా, బట్టలకు కానివ్వండి, ఇది చాలా అనుకూలమైనటువంటి మరి లాభాలు సంపాదించేటువంటి మాసం అని చెప్పక తప్పదు. మరి విశేషం ఏమంటే 805 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అత్యధిక భాగం 240 కోట్లు క్రైస్తవులు ఉన్నారని చెప్పడం సంతోషిస్తున్నాం. ఎందుకంటే అనేక దేశాలు, దాదాపు క్రైస్తవ మతం లేని దేశం అంటూ ఏది లేదు ప్రపంచంలో. అంతగా విస్తరించినటువంటి మతం క్రైస్తవ మతం. అంతేకాక మరి ఈ క్రిస్మస్ 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు అని చెప్పుకున్నాం కదా. ఆ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అనేటువంటి విషయం బైబిల్లో ప్రస్తావించలేదు, బైబిల్లో రికార్డ్ చేయలేదు. మరి బైబిల్లో రికార్డ్ చేయనటువంటి 25వ తారీఖు క్రిస్మస్ ఏ విధంగా నిర్ధారించినారు అనే దానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. ఎపిసోడ్ కాదు, వాస్తవమే ఉంది. ఏమిటి వాస్తవం అంటే, ఏ మతస్థులైనా మరి ఎవరైనా సరే పండుగలను కానీ కాలాలు కానీ నిర్ణయించాలంటే 2 ఆధారాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే సూర్యుడు, చంద్రుడు. ఒకటేమో సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల, భూభ్రమణం వల్ల ఏర్పడేటువంటి కాలం, దాన్ని సౌరమానం అంటాం. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల ఏర్పడేటువంటి కాలాన్ని చాంద్రమానం అంటాం. ఈ రెండే. ఇంకా ఎవరు క్యాలెండర్ తయారు చేసినా, ఎవరికి టైం చెప్పాలన్నా ఈ 2 సౌరమానం, చాంద్రమానమే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి సరిగ్గా గుండ్రంగా లేదు, కొంచెం గోళాకారంగా ఉంది. కాబట్టి ప్రతిరోజు దినము పగులు, దినము రాత్రి తేడాలు ఉంటాయి. అంటే దినం ఎంత ఉంటుందో రాత్రి అంతే ఉండదు, కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ హెచ్చుతగ్గుల్లో ఉన్నటువంటి వాటిలో డిసెంబర్ నిన్న 22వ తారీఖు అతి తక్కువ దినం. మీరు చూసుకోండి, చాలా తక్కువ దినము, ఇంకా రాత్రి ఎక్కువ రాత్రి. దీన్ని ఇంగ్లీష్లో వింటర్ సాలిస్టిస్ అంటారు. వింటర్ సాలిస్టిస్ తెలుగులో అయితే శీతాకాల అయనాంతం అంటారు. ఇంకా ఇప్పటి నుంచి రోజు పగులు పెరుగుతుంటుంది, రాత్రి తగ్గుతుంటుంది, పగులు పెరుగుతుంది, రాత్రి తగ్గుతుంది. మార్చి 21 వచ్చేపాటికి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఇది పగలు చాలా తక్కువ ఉన్నటువంటి దినము, తర్వాత పగలు రాత్రి సమానంగా ఉన్నటువంటి. దీన్ని ఇంగ్లీష్లో వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. మరి తెలుగులో వసంత క్రాంతిపాత లేక మేష సంక్రాంతి అనే పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత అట్లే పగులు పెరుగుతూ పోతుంది. ఇంకా తర్వాత మార్చి 21 తర్వాత పెరుగుతూ పోయి జూన్ 21కి వచ్చేపాటికి అత్యధికంగా డే ఉంటుంది. పగులు చాలా ఎక్కువ, రాత్రి చాలా తక్కువ ఉంటుంది. దాన్ని సమ్మర్ సాలిస్టిస్ అంటారు, వేసవికాల అయనాంతము అంటారు, సమ్మర్ సాలిస్టిస్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మళ్ళీ ఆ లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చి సెప్టెంబర్కి వచ్చేపాటికి పగలు రాత్రి సమానంగా ఉంటాయి. దీనికి ఆటమ్ ఈక్వినాక్స్ అంటారు, శరత్ క్రాంతిపాత అంటారు. ఈ విధంగా 4 రోజులు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 4 రోజులు బట్టే అంత పండుగలు మనము ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉగాది ఉందనుకోండి, మార్చి 21 తర్వాత వచ్చే అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యం నుంచి ఉగాది స్టార్ట్ అవుతుంది. యూదుల యొక్క పండగ అమావాస్య తర్వాత అమావాస్య నుంచే స్టార్ట్ అవుతుంది యూదుల యొక్క కొత్త సంవత్సరం. అదేవిధంగా మొట్టమొదట ఏం చేశారంటే, ఈ క్రీస్తు యొక్క జన్మం గురించి బైబిల్లో లేదు కదా, మరి క్రీస్తు జన్మించిందైతే వాస్తవం కదా, మరి ఏ విధంగా దీన్ని మనం ఫిక్స్ చేయాలనుకుంటే, ఈ తక్కువ దినం ఉన్నటువంటి వాటిని సూర్యదేవుని ఆ రోజు ఆరాధించేటువంటి వారు. అప్పట్లో తక్కువ దినం ఉన్నటువంటి వింటర్ సాలిస్టిస్ను ఆ రోజు సూర్యదేవుని ఆరాధించేటువంటి వారు. ఆరాధిస్తే అది సూర్యదేవునికి బాగా జ్ఞాపకం ఉండేటువంటి, అందరికీ ప్రపంచానికంతా కూడా బాగా జ్ఞాపకం ఉండేటువంటి రోజు. మరి ఆ సన్ గాడ్, SUN సన్ గాడ్ నుంచి SON సన్ గాడ్కు ఈ దినం మారుస్తామని చెప్పేసి అందరికి జ్ఞాపకం ఉంటుందని చెప్పేసి ఆ డిసెంబర్ 21 మామూలుగా క్రిస్మస్గా ఆరాధించినారు. అయితే ఇక్కడ ఒక చిన్న, మరి 25 కదా, 21 ఎట్లా అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఈ క్యాలెండర్ తయారు చేసిందంతా రోమన్లే. మొట్టమొదట 764 AD ఎప్పుడు, BC ఎప్పుడు ఇంకా రోమన్లు తయారు చేసినారు క్యాలెండర్ ఒకటి. అది రోమ పట్టణం యొక్క నిర్మాణం ఆధారంగా చేసుకొని చేసినారు. తర్వాత జూలియస్ సీజర్ చేసినాడు. తర్వాత ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి క్యాలెండరు గ్రెగరీ పోప్ 13 అన్నట్టు చేసినాడు. 1582లో ప్రస్తుత క్యాలెండర్ తయారు చేసినాడు. ఈ తయారు చేసినప్పుడు మొట్టమొదట రోములు తయారు చేసిన క్యాలెండర్లో డిసెంబర్ 25 ఈ వింటర్ సాలిస్టిస్ ఉండింది. అప్పుడు ఆ 25 ఫిక్స్ చేసినారు. మరి ఇప్పుడు క్యాలెండర్లు మార్చినా కూడా మళ్ళీ మార్చడం ఎందుకు అని చెప్పేసి డిసెంబర్ 25నే క్రిస్మస్గా ఆచరించడం మొదలుపెట్టారు. ఇది క్రిస్మస్ ఆచరించదగినటువంటి ఒక సూక్ష్మమైనటువంటి చరిత్ర. అయితే మరి క్రీస్తు గురించి తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంటుంది తప్పకుండా. ఇంత ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి యేసు ప్రభుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కొంతమందికి ఉంటుంది. వాటి గురించి నేను చెప్తున్నా. క్రీస్తు జననం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, అసలు క్రీస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యాకులు క్రీస్తును ఫాలో అవుతున్నారు. క్రీస్తు జననం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈయన జననాన్ని గురించి కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచింపబడింది. ఈయన ఈ విధంగా పుడతాడు, ఈయన ఈ విధంగా మరి పెరుగుతాడు, ఈయన ఈ విధంగా బోధలు చేస్తాడు అనేటువంటి విషయం, ఈయన ఈ విధంగా చనిపోతాడని క్రీస్తు గురించి మొత్తము ఒక 750 సంవత్సరాల ముందే ప్రవక్తలు ప్రవచించినారు. అంటే ఒక ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలని ఆధారంగా దాని నెరవేర్పుగా మరి యేసు ప్రభు జన్మించినాడు. అది ఒక ప్రత్యేకత. మరి ఎవరికైనా ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ యేసు ప్రభుని గురించి కొన్ని వందల సంవత్సరాల ముందే ఈయన ఈ విధంగా జన్మిస్తాడు అని చెప్పేసి
ఎందుకు జన్మిస్తాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కొన్ని బైబిల్లో వచనాలు రాయబడి ఉన్నాయి. బెత్లెహేంలో జన్మించినాడు. ఇక్కడ బెత్లెహేమ ఎఫ్రాతాను యూదా గ్రామంలో అల్పమైన కాదు, నీ నుండి ఇశ్రాయేలు ఏలబో రాజు పుడతాడని చెప్పేసి ఒక ప్రవచనం ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడని యెషయా ప్రవక్త చెప్తాడు. అదే కాకుండా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కరణం, ఆయనకు యేసు అని పేరు పెడదు అని, హిమాలయాన్ని పేరు పెడదు అని చెప్పేసి ఇవన్నీ కూడా ముందే ప్రవచించినటువంటి అంశాలు. అయితే ఈ ప్రవచనాలన్నీ కూడా వెరిఫై చేశారు అందరూ. జ్ఞానులు అనేటువంటి వాళ్ళు యేసు జన్మించినప్పుడు నక్షత్రం చూస్తూ ముందుకు వస్తే ఆ నక్షత్రం చూస్తూ ఫాలో అయినప్పుడు హేరోదు అడుగుతారు, యూదురాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతారు. అయితే యూదురాజు ఎక్కడ పుడతాడు లేఖనాలు వెరిఫై చేయండి అంటే అంత వెరిఫై చేస్తే ఫలానా దగ్గర పుడతారని చెప్పేసి చెప్తున్నట్టు గమనిస్తున్నాం. అయితే ఈ యూదురాజుగా యేసు ప్రభు ఎందుకు పుట్టినాడు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు పుట్టినాడు ఈ లోకంలో అంటే, మరి లోకమంతా కూడా పాపభూయుక్తమైపోయింది. మా బైబిల్ ప్రకారం ఈ లోకంలో ఒక పాపాన్ని విమోచించాలంటే మన స్వశక్తితో చేత కాదు, మన స్వనీతి వల్ల చేత కాదు, ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాము. అయితే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి మనకు పాప విమోచన దయచేస్తాడు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. అందుకోసము మానవుల యొక్క పాప విమోచన చేయడానికి మరి వచ్చినట్టు మనం గమనిస్తున్నాం. ఒకవేళ మనం ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో, పాపాలంతా పరిహరించబడాలంటే రక్తం చిందించాల, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన, పరమాత్ముడే పుణ్యదానంగా ఇచ్చినటువంటి ఆ రక్తమై ఉండాలా అని చెప్పేసి మనం సంస్కృతంలో కూడా చూస్తున్నాం. కాబట్టి అందుకొరకై యేసు ప్రభు లోకంకి వచ్చినట్టు మనం గమనించగలం. మానవులని పాపం నుంచి విమోచించడానికి. ఎందుకంటే మన స్వశక్తితో చేత కాదు, ఏదో తప్పులు చేస్తుంటాం. మనం తప్పులతో పరలోకానికి పోలేం. పరలోకానికి వెళ్ళడమే ఈ సృష్టి అంతా కూడా, ఈ మానవ యొక్క జీవితం అంతా కూడా అశాశ్వతమైనదని అందరికీ తెలుసు. అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం బలం, అస్థిరం దారాపుత్రాది ధర్మ కీర్తి ద్వయం స్థిరం అంటాడు ఒకరు. కాబట్టి ఈ అస్థిరమైనటువంటి లోకం నుంచి పర్మనెంట్గా ఉండేది పరలోకమే. కాబట్టి ఆ పరలోకాన్ని చేరాలంటే మనం ఏం చేయాలంటే మరి యేసు ప్రభువుని నమ్ముకోవాలని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవిస్తుంది. పాప విముక్తి చేయడానికి, ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి ఇటువంటి పాపభూయిష్టమైనటువంటి లోకంను విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. అంతేకాక ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. పరిశుద్ధమైనదని ఎందుకు చెప్తున్నానంటే, కన్యక గర్భవతి కుమారుడు ధరించింది. ఒక స్త్రీ పురుషుని యొక్క మరి అవసరం లేకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినటువంటి స్త్రీ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. ఈ పరిశుద్ధమైనటువంటి జన్మ గురించి ఖురాన్లో కూడా ధృవీకరిస్తాడు. ఖురాన్లో కూడా మరియమ్మ ప్రస్తావన ఉంది. మరి ఖురాన్లో కూడా మరియమ్మను గురించి, ఇదిగో మిరియం అంటారు అక్కడ ఖురాన్లో మరియమ్మను, నీకు కుమారుడు అనుగ్రహిస్తాడు, ఆయన పరిశుద్ధుడై ఉంటాడని చెప్పేసి ఖురాన్లో కూడా ప్రస్తావించబడింది. ఖురాన్లో ఇంకా చాలా మరియమ్మను గురించి, యేసు ప్రభువు గురించి చాలా మాటలు ఉన్నాయి. దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించడానికి నేను సరైన సమయం కాదుకుంటున్నా. కాబట్టి ఆయన జన్మ పరిశుద్ధమైంది, పాప విమోచన కోసం వచ్చినాడు. తర్వాత ఆయన యొక్క జన్మను గురించి ముందే ప్రవక్తలు ప్రవచించినారు. అంతేకాకుండా ఆయన జీవన విధానం చూడండి. మీరు ఎవరైనా సరే ఆయన జీవన విధానం ఏ విధంగా జీవించినారనేది కొత్త నిబంధనలో బైబిల్లో 4 సువార్తల్లో స్పష్టంగా రాయబడింది. ఆయన జీవన విధానం ఏమాత్రము పాపం లేని జీవితం జీవించినాడు. ఆయన జీవించింది 33.5 సంవత్సరాలైనా కూడా ఒక్క నాలో పాపం ఎవడైనా మీలో చూపగలడా అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. ఏమాత్రము పాపం లేని జీవితం జీవించినాడు ఆయన బ్రతికించడం వల్ల. అంతేకాకుండా మరి అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చేసినాడు. ఎంతోమందిని స్వస్థపరిచినాడు. దేవుడికి శక్తి ఉంది కాబట్టి అనేకమంది చనిపోయిన వారిని లేపినాడు. ఈ విషయాలు ఖురాన్లో కూడా ఉన్నాయి. ఈయన చనిపోయిన వారిని లేపుతాడు, తర్వాత స్వస్థపరుస్తాడని చెప్పేసి ఖురాన్లో కూడా ఉండటం మనం గమనిస్తుంటాం. అంటే ఈయన యొక్క వేరే లేనే లేదు. దేవుని మాటలు చెప్పడం,
మంచి మాటలు చెప్పడము, చేతనైనంతవరకు పక్షవాయువు గలవాన్ని బాగు చేయడం, కుంటివాన్ని బాగు చేయడం, ఇంకా అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులే చేసినట్లు మనం గమనిస్తుంటున్నాం. అంతేకాకుండా ఈయన సందేశాలు కూడా, ఈయన చెప్పిన సందేశాలు కూడా ప్రత్యేకమైనటువంటివి. మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త అని ఉంది, 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అని ఒకటి ఉంది. ఈ కొండ మీద ప్రసంగాన్ని మహాత్మా గాంధీ కూడా చాలా ఇష్టపడతాడు. చాలామంది మరి మేధావులు కొండ మీద ప్రసంగాన్ని ఇష్టపడతారు. ఆయన జనసమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగనని సాగుతుంది. అది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దొప్పుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఈ విధంగా నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుది, పరలోకమందు మీ ఫలమత్వం. ఇంకా వేరే సమస్యనే లేదు. ఎంత తగ్గింపు గుణం అంటే అంత తగ్గింపు గుణంలో మనం ఉన్నట్లు మనం గమనిస్తుంటున్నాం. అంటే ఆయన జీవన విధానం ఎంత తగ్గింపు గుణం అంటే అంత తగ్గింపు గుణం. మరి గుర్రం జాషువా అని మీకు పేరు వినేంటే ఉంటారు. ఆయన చెప్తాడు కదా యేసు ప్రభుని గురించి, ఆయన లక్షణాల గురించి. ఒక చెంప కొట్ట వేరొక చెంప చూపించి పరమశాంతము స్పష్టపరుచున్నాడు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపిస్తున్నాడు దేవుడు యేసు ప్రభు. పరమశాంతము స్పష్టపరిచినాడు. పరులు నిన్నుంబోలి భావించి మన్నించి ప్రేమ పుష్పం సమర్పించున్నాడు. పేద సుంకరి ఇంట విందులో భుజించి సమదృష్టి మహిమను చాటున్నాడు. తర్వాత శుభాంశకమున శిష్యుల పాదములద్ది నమ్రభావం నుర్వికి చాటినాడు. శిష్యుల పాదాలు గడిగినాడు ఆయన. అంతకంటే తగ్గింపు గుణం ఎవరికి ఉండదు. మరి ఒక చెంప కొడితే ఇంకొక చెంప, అటువంటి జీవితం జీవించినాడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం. అది మాదిరికరంగా మరి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తగ్గింపు గుణము, ఆ స్వభావము, ప్రేమ, దయ, జాలి, కరుణ, ఈ గుణాలన్నీ కూడా సమ్మిళితమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి యేసు ప్రభు మరి ఈ లోకంలో జీవించినాడు. కాబట్టే ఆయన బోధలకు మరి ఆయన యొక్క జీవన విధానానికి ఆకర్షితులై నేను అనుకుంటున్న ప్రపంచంలో ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో జన్మించినటువంటి వ్యక్తి, మధ్య ఆసియాల మీద జన్మించినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తాన్ని ప్రభావితం చేసినాడంటే ఈ ఎంతో గొప్ప సంగతి అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన మరణించినటువంటి విధానం ఏ తప్పిదం చేయలేదు. ఆయన ఏ తప్పు చేయనే లేదు. ఆయన ఏ తప్పు చేయకుండా ఆయనను మరి అప్పటి మత పెద్దలు వాళ్లకు ఆటంకమవుతున్నాడని చెప్పేసి ఆయనను సిలువ వేసి చంపినారు. ఎంత ఘోరమైనటువంటి మరణం అంటే సిలువని మోపించుకొని తీసుకుంటూ పోతుంటే మరి కొరడాలతో కొడుతుంటే దానికి ఆయన అస్సలు కొంచెం కూడా దానికి సంబంధమే లేదు. అయితే ఆయన ఆ విధంగా కొట్టుకుంటూ హింసించుకుంటూ తీసుకుంటూ వెళ్తే ఆయన ఏమన్నాడో సెలవులో తెలిసిన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగని కనుక వీళ్ళని క్షమించమన్నాడు. ఇంకా అంతకంటే సహనము ఈ లోకంలో ఎవరు చెప్పలేరు. ఆయన కొడతా ఉంటే, రక్తం కొడతా ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగని కనుక వీళ్ళని క్షమించమన్నాడు. అంతటి సహనమూర్తి, అంతటి సహనాన్ని లోకానికి చూపించినాడు. నేను ఒకసారి ఒక ఆర్ఎస్ఎస్ గురువు గారితో మాట్లాడాల్సే పరిస్థితి ఏర్పడింది. మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడంటే, అంటే మాట్లాడుతున్నాము, రాముడు దేవుడు ఒక్కడే సార్ అన్నాడు. సంతోషమే, అన్ని మతాలు చెప్పేది అదే కదా అన్నాను. రాముడు దేవుడు కాదు సార్ అన్నాడు. ఎందుకు సార్ మీరు రామరామ అంటారు కదా సార్ అన్నాడు. అంటే రామరామ అనేది ఒక స్టాండర్డ్ వాళ్ళకి సార్. అది ఎందుకు రాముని మేము గౌరవిస్తామంటే క్రమశిక్షణ అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పించినాడు సార్ ఆయన. క్రమశిక్షణ అంటే ఎట్లుండాలా అనేటువంటిది ప్రపంచానికి, అందుకని ఆ ఔన్నత్యాన్ని చూపించినాడు, క్రమశిక్షణ యొక్క ఔన్నత్యాన్ని చూపించినాడు. కాబట్టి మేము ఆయన గౌరవిస్తాం సార్. అంతే. దేవుడు అంటే మామూలు కొంతమంది మొక్కుంటారు సార్, అది కాదు అన్నాడు. మళ్ళీ ఆయన కృష్ణుడు దేవుడు కాదు సార్ అన్నాడు. మరి కృష్ణుడు దేవుడు కాదంటే కృష్ణ అంటారు కదా బాయ్, ఏమట్లా అంటే లేదు సార్, ఆయన లోకానికి ఒక లక్షణం, రాజనీతి అంటే ఎట్లా చూపించినాడు. రాజనీతి అంటే ఏమిటో ఆయన చూపించినాడు లోకానికి. ఔన్నత్యం ఏ విధంగా గెలిచాలి యుద్ధం ఎట్లా చేయాలని చెప్పేసి.
కాబట్టి ఆ రాజనీతిలో ఆయన శ్రేష్టమైనటువంటి కార్యక్రమం చేసినాడు కాబట్టి ఆయన గౌరవిస్తున్నాను. నేను అడగకముందే ఆయన క్రీస్తు దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు సార్ అని. మేమంతా ముక్తంగా సార్ మరి యేసుప్రభు దేవుడుగా అంటే, లేదు సార్, సహనం అంటే ఎట్లుండాలో లోకానికి చూపించినాడు సార్ ఆయన. అంత సహనం చూపించినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు సార్. అందుకని ఆయన మేము గౌరవిస్తాం సార్ ఆయన అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు శిలువ పైన చూపిన సహనము, ఆయన జీవన విధానంలో చూపిన సహనము ప్రపంచమంతా కూడా గౌరవించింది. మత భేదంతో ఏ మతాలైనా కూడా ఆయన యొక్క లక్ష్యాన్ని గౌరవిస్తాయి. మరి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటే కూడా విన్నా, నేను ఇంత సహనం ఎక్కడ చూడలేదు సార్, కాబట్టి నా ప్రోగ్రామ్ అంతా ఫస్ట్ ఒక యేసు ప్రభు పాడుతూనే మొదలు పెడతా సార్ నేను అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, ఒక శ్రేష్టమైన లక్షణం. ఇంకా మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ సహనమైనటువంటి అంత పరాకాష్ఠ చూపించలేవు. అటువంటి జీవితం జీవించినాడు యేసు ప్రభు అని చెప్తున్నాం. ఆయన మరణం ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఆయన 3 రోజులు మరి సమాధిలో ఉండి తిరిగి లేచినాడు. ఎట్లా తిరిగి లేస్తాడు అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరియమ్మ గర్భంలో ఎట్లా పుడతాడంటే పుట్టినాడు. ఇంకా ఎన్నెన్నో దేవునికి అసాధ్యమైనటువంటి ఒక్కటి కూడా లేదు. తిరిగి లేచినాడు. తిరిగి లేచిన సంగతి చెప్తున్నా కదా, ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది నమ్ముతున్నారు. ఇంకా చెప్పకుండా అంటే, ఒకవేళ మొత్తం తీసుకోకుండా కూడా లేచి తల్లి అని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హిందూ మతంలో ఒక శ్రేష్టమైన లక్ష్యం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక శ్లోకం ఉంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళందరినీ, వాళ్ళకు కోట్ల దేవతలు ఎక్కువ కదా. వాళ్ళు ఏమంటారంటే, ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చితి సాగర సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చితి అంటారు. ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుంచి వచ్చేటువంటి నీరు ఇక్కడ వన్నా యథాగచ్చితి సాగర, సముద్రంలో ఏ విధంగా కలుస్తాయో. సర్వదేవ నమస్కార, ఏ పేరుతో నువ్వు దేవుని నమస్కరించినా కూడా కేశవం ప్రతిగచ్చితి. కేశవం అంటే దేవునికే చెల్తాయి. కాబట్టి అటువంటి సౌలభ్యం ఉన్నటువంటి చాలామంది మరి యేసుప్రభు యొక్క విషయాలు కూడా నమ్ముతారు. మా ఎక్స్ట్రా దేవుడు ఒకటి ఉంటే ఏమైతే అనుకుంటారు. కొంతమంది మాత్రం మాదే కరెక్ట్ అంటారు. అది మనకు అనవసరం. కాబట్టి ఇటువంటి విశిష్టమైన లక్షణాలు ఉన్నటువంటి యేసుప్రభును ఆ జన్మదినాన్ని క్రిస్మస్ అంటే క్రైస్తు మాస్ అంటే అదే ఆరాధించడం. యేసును ఆరాధించేటువంటి దినం మాకు ఇది. క్రీస్తు జననం అంటే జననం రోజు మేము క్రీస్తును ఆరాధిస్తాం. కాబట్టి ఇంతమైన శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతో. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తుంటున్నా. మరి ఎవరు వద్దన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చరిత్ర యేసు ప్రభు పేరు మీదనే డివైడ్ అయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మరి ఈ క్యాలెండర్ తయారు చేసినప్పుడు మేధావులు ఒక టార్గెట్ కావాలా, ఒక మార్క్ కావాలా, ఇక్కడ నుంచి ముందుకు, ఇక్కడ నుంచి తర్వాత అని ఎన్నెన్నో టార్గెట్లు ఉండి తయారు చేసినారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక కావాలా. అలెగ్జాండర్ అనుకున్నారట ఫస్ట్, ఆయన యుద్ధాలు చేసినాడు, బాగలేదనుకున్నాడు. జూలియస్ సీజర్ అనుకున్నారట, ఆయన వద్దనుకుంటా. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి యేసుక్రీస్తు ఈయనైతే అందరికి జ్ఞాపకం ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ముందు BC, బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే అన్నో డోమిని అని అర్థం. అన్నో డోమిని లాటిన్ వర్డ్, ప్రభు యొక్క సంవత్సరం ముందు అని అర్థం, అన్నో డోమిని. కాబట్టి ఈ క్రీస్తు చరిత్రను 2 భాగాలుగా చేసినట్టు మనం గమనిస్తుంటున్నాం. క్రీస్తు కంటే ముందు, క్రీస్తు తర్వాత. ఎవరు చెప్పినా, ఏ డేట్ చెప్పినా, ఎవరు పుట్టినది ఎవరు లేని చెప్పినా కూడా తీసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, నేను పునరుత్థానం గురించి చెప్పినాను కదా, మరి ఒక అనాలిసిస్ చెప్పినట్లు ఇప్పటికంతా 1600 కోట్ల మంది జన్మించినారంట. 800 కోట్ల మంది చనిపోయారు, 805 ఉన్నారు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వారందరిలో కూడా అన్ని సమాధులు ఉన్నాయి, ఒక్కటే ఖాళీ సమాధి ఉంది. అది యేసుప్రభు సమాధి మాత్రమే ఖాళీ సమాధి. ఇటువంటి విశిష్టమైన లక్షణాలు ఉన్నటువంటి యేసుప్రభు గురించి మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ తెలుగు 1 టీవీ వారు, మన తెలుగు టీవీ వారు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశంకై వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, మరి వారి యొక్క కార్యక్రమం, వారి యొక్క టీవీ దినదిన ప్రవర్ధమానమవుతూ మరి ఎంతోమందికి మరి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.